ఓకే. ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి సేవలే మున్సిపాలిటీ పరిధిలో 16వ వార్డుకు సంబంధించినటువంటి డి వెంకటరెడ్డి సబితమ్మతో మనం ఉన్నాం. సబత మరి ఇక్కడ ఏదైతే మరి ప్రజల మేరకే, ఇక్కడ పార్టీ మేరకే, మరి అధిష్టానం మేరకే వెంకటరెడ్డి గారు అడుగులేస్తూ ఉన్నారు. మరి తను గెలిపే ధీమగా ఇక్కడ ప్రజలు కూడా బాగా ఆకర్షితులైనారు. మరి ప్రధానమైన అంశం తనకు అంతా పట్టం కట్టడానికి కారణాలు ఏంటి అనేది ఆ అంశం పైన మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. సార్ నమస్కారం. ఎట్లా ఉంది సార్, కన్ఫర్మ్ అయిపోయిందా మీ సీటు? మీరు చెప్పాలి సార్. మొత్తం మీద చైర్మన్ సీట్ మీద కన్ఫర్మ్ వేసేసారా? ఖర్చు మున్సిపల్ చైర్మన్ మీద వేసారా? ఇంకేమైనా డౌట్ ఉందా? అట్లేం లేదు సార్, మ్యాక్సిమం వస్తాయి. గెలుపు గుర్రాలకి టికెట్ ఇచ్చారా లేకపోతే ఓడిపోయే గుర్రాలకు టికెట్ ఇచ్చారా? మొత్తం 18 గెలుస్తామనే దాంతో మేము టికెట్ ఇచ్చాము. అంటే 18 గెలుస్తానని మీరు హోప్ ఉంది. అంటే నీతి నిజాయితీ వాళ్ళకి బీఫామ్లు ఇచ్చారా లేకపోతే అక్రమ ఆస్తులు సంపాదించే వాళ్ళకే టికెట్లు ఇచ్చారా? లేదండి, మొత్తం నీతి రేతను ఇచ్చారు. ఎట్లా ఉంటాయి వీళ్ళ అక్రమాల మీద, అవినీతిలు కూరుకుపోయిన అభ్యర్థులపైన ఆరోపణలు వస్తే వెంకటరెడ్డి గారి తింపికొట్టడానికి ఎలాంటి వ్యూహాలు మీరు ముందు తీసుకొస్తున్నారు? అంటే మేము టికెట్ ఇచ్చే ముందే అని స్టడీ చేసుకొని మేము వాళ్ళకు టికెట్ ఇచ్చాము. రివ్యూ చేసుకున్నారా? మీ అందరి కౌన్సిలర్లు గెలిచే కౌన్సిలర్లతోటి మీరంతా ఎట్లా మనము గెలవాలి, ఎజెండాతోటి ఎట్లా ప్రజలకు వెళ్ళాలి అనేది మీరు రివ్యూ చేసుకున్నారా? అంటే మొత్తం కూర్చొని చేసుకోలే కానీ ఏ వార్డు అవార్డు చేసుకున్నాం. నేను, మా ఎమ్మెల్యే గారు ప్లస్ మెంబరు కలిసి కూర్చొని మేము అంటే ఏ వార్డు అవార్డు మేము చూసుకొని దాన్ని రివ్యూ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు మీకైతే ఆదరించారు పబ్లిక్. మీ లెవెల్లో మిగతా వాళ్ళకి ఎందుకు ఆదరించలేదు కాంగ్రెస్ పార్టీకి? అట్లేం లేదు, మ్యాక్సిమం నేను అనుకుంటా అంటే 100% ఎవరు ఆదరించరు. మా అభ్యర్థులు 18 ఇప్పుడు రాదు కాకుండా ఇప్పుడు 17 మంది అభ్యర్థులను కూడా కొన్ని 60% 70% మ్యాక్సిమం ఉంటుంది. 100% నీకు వరకు ఉంటుంది కదా. అంటే గెలిచే సీట్లు మాకు ఉన్నాయి మ్యాక్సిమం మొత్తం 18. ఇప్పుడు మీకు చూసి 18 వాళ్ళలో ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయాలన్నా లేకపోతే ఫ్యానల్కి చూసి వేయాలన్నా? అభ్యర్థులు చూసేయాలి ప్లస్ నన్ను కూడా చూసేయాలి. అంటే మీరే ఇప్పుడు ఇక్కడ బ్రాండ్, మీరేం చెప్పబోతారు? ఈ 18 వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ల తరఫున మీరేం చెప్పబోతారు? ఇప్పుడు మనది గవర్నమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా స్థానిక ఎమ్మెల్యే కాళీయాదవ్ ఆధ్వర్యంలో మేము మా మున్సిపాలిటీని అభివృద్ధిలోకి తేవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ప్రజల అవసరాలు కానీ వాళ్ళకు ఇబ్బందులు కానీ తీరుతాయి. ఏం చేశారు మీరు? వెంకటరెడ్డి గారు ఈ 16వ వార్డు నుంచి ఎందుకు పోటీ చేయదలుచుకున్నారు? మిగతా వార్డు నుంచి ఓడిపోతారని? నేనున్న అంటే నా ఇల్లు అదే వార్డు, నా ఓటు కూడా అదే వార్డులో ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను పుట్టి పెరిగింది అదే వార్డులో. అన్నీ కలిసి వచ్చాయంటారు? అన్నీ కలిసి వచ్చినాయండి. ఓకే. ఇప్పుడు ఇది మీకు గెలిపే ప్రమాణ స్వీకారానికి దారి తీసిందంటారు? మ్యాక్సిమం ఉండొచ్చు, దీనిలో ఏం సందేహం లేదంటారు? ఏం సందేహం లేదు. 100%. ఏం చేశారు వెంకటరెడ్డి ఇక్కడ ఉన్న ప్రజలకు? అంటే ఎప్పుడు మేము వాళ్ళకు అందుబాటులో ఉంటాము. నేను ఈయనే ఉంటాను, నేను చివరిలో ఉంటా. ప్రజలకు మేము ఎప్పుడు కూడా మేము వాళ్ళకు అందుబాటులో ఉంటాం. ఫోన్ కూడా మేము ఎనీ టైం 24 hours మేము ఆ ఫోన్ రిపీట్ చేస్తాం ఎవరు చేసినా కానీ. అంటే ఓటును డబ్బుతో కొంటారా లేకపోతే వాళ్ళ ఆత్మ అభిమానం కొనుక్కుంటున్నారా? అంటే మేము చేసిన సేవకి మాకు వాళ్ళు ఇలా ఓట్లు వేస్తున్నారు ఇలా. అంటే ఇప్పుడు మేము చేసిన మంచి పనులకు కానీ వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలకు అంటే వాళ్ళకు కొన్ని ఇబ్బందులకు మేము ఎప్పుడు కూడా వాళ్ళకి మేము అందుబాటులో ఉంటాం. సోషల్ వర్క్లో ఎంతవరకు మీరు ముందున్నారు? సోషల్ అంటే నేను నాన్నే చెప్పకుండా అంటే మీరు చెప్పాలి. చేశారు మీరు, అక్కడక్కడ బోల్రు అవన్నీ వేశారు, మిగతా గ్రామాలలో అక్కడ స్వచ్ఛందంగా వేశారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ మేము మా చేతనైనంత సాయం చేసినాం. ప్రతి ఒక్కరికి నీకు చివరిలోనే కాకుండా మా మున్సిపాలిటీ ఉన్న ఊళ్ళో కూడా మ్యాక్సిమం ప్రతి ఊర్లో మేము పనిచేసినాం. వెంకటరెడ్డి గారు అంటే ఈ మండలికే సుపరిచితుడు, అదొక బ్రాండ్. దీన్ని బట్టి మీ కౌన్సిలర్ గెలవబోతారు. ఇది నమ్ముతున్నారా మీరు? 100% నమ్ముతున్నాం. చేస్తున్నారా మీరు? వాళ్ళ తరఫు నుంచి క్యాంపెయినింగ్ చేసుకున్నారా మీరు? మీ కౌన్సిలర్ని గెలపడానికి ఎలాంటి వ్యూహాలతోటి ముందుకు వెళ్తున్నారు? 13లో సార్ నేను పీసీ చైర్మన్ అయినా, 20లో సేమ్ అదే సొసైటీకి వాళ్ళు నేను చైర్మన్ అయినా. అంతకుముందు మా మిస్సెస్
దేవర సమతా వెంకటరెడ్డి ఈమె కూడా జెడ్పీటీస్కి కాంటాక్ట్ చేసింది. మా అపోజిషన్ క్యాండిడేట్ ఆయన సర్పంచ్ కోల్పోయినందుకు ఆయన సానుభూతిని గెలిచి, లేకుంటే అది కూడా నేను గెలుస్తుంది. మేము ఇక్కడ కాంగ్రెస్ ఇంతకుముందు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా మేము అపోజిషన్ ఉంటుంది. ఇప్పుడు కూడా నేను 2009 నుంచి మేము రాజకీయాలు చేస్తే, కానీ మేము రేవంత్ రెడ్డి ఆయన ఉన్న ఆ ప్రభుత్వమే మేము ఉన్నాం. మేము ఇన్ని రోజులు మేము అపోజిషన్ ఉన్నాం. అవును, అపోజిషన్ ఉన్నప్పుడు మీకు ఆఫర్ ఏమి ఇవ్వలేరా మీరు? బీఆర్ఎస్ పార్టీ మస్తు ఆఫర్లు ఇచ్చిందని, కానీ మేము పోలేము. అంటే ప్రజలు మనం నమ్మినరు, మన నమ్మకాన్ని నమ్మజేయదని చెప్పి మేము అనుకోలేము. చాలాసార్లు మాట్లాడారు, ప్రతి ఎలక్షన్ మాట్లాడారు, కానీ మేము ఎప్పుడు పోలేము. ఓకే, మీరు ఒక యూత్గా మీరు ఇప్పుడు చైర్మన్ సీట్లో కూర్చుంటున్నారు. నిరుద్యోగ సమస్య అయితే గ్రౌండ్ లెవెల్లో బాగా ఉంది. మరి వాళ్ళు చాలా ఆశలతోటి కూడుకున్నారు. మరి వెంకటరెడ్డి గారు చైర్మన్ అయితే ఖచ్చితంగా మాకు యూత్ ఒక ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారనేది ఒక ధీమాతోటి పనిచేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా మీరు నిర్మూలించగలుగుతారు? నిన్ననే మా ఎమ్మెల్యే గారితో ఒక చిన్న మేము రివ్యూ చేసుకున్నాము. ఎమ్మెల్యే గారు అడిగారు, ఇప్పుడు 7 తారీఖు రోజు 10కి మన ముఖ్యమంత్రి గారు వస్తారు. ఆ మీటింగ్లో అంటే నేను అడిగినాను, అంటే మన మున్సిపాలిటీకి ఏమి కావాలని చెప్పి అడిగినాను. ఇక్కడ మన ఆలూరు అని చెప్పి ఇక్కడ ఒక ఊరు ఉంటుంది, అక్కడ ల్యాండ్ ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. ఇంచుమించు అక్కడ 100 ఎకరాలు ఉంటుంది. ఆ 100 ఎకరాలలో ఏదైనా ఒకటి ఇండస్ట్రియల్ పార్కు, అంటే ఇండస్ట్రీ ఏమన్నా ఒకటి చేస్తే మంచుకుంటారని చెప్పి మేము ప్రపోజల్ పెట్టాము. దానికి మా ఎమ్మెల్యే గారు దానికి 100% రేపు మా సీఎం గారి ముందర ఆ కోరిక కోరుతాము. మీరు ఏదైతే ముందడుగు వేస్తున్నారో మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా వెనుక గుంజే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఎట్లా మీరు సమన్వయం చేసుకుంటారు? నోట్లో ఎవరో అంటే ఒకరి ఉంటూ తప్పే, కానీ నాకు 90% మొత్తం నాకు సపోర్ట్ ఇస్తుంది. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో సర్వే తెప్పించుకున్నారా? చూసుకున్నాము, అంటే పార్టీ పని చూసుకున్నాము. నేను పర్సనల్ కూడా నేను చేయించుకున్నాను. పార్టీ కూడా చూస్తుంది. పార్టీ కూడా ఎప్పుడు నువ్వు ఎవ్రీడే మాకు మొత్తం రిపోర్ట్ ఇస్తుంది, అప్డేట్ రిపోర్ట్ ఇస్తుంది. నా పర్సనల్ టీం కూడా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంక్షేమం తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంక్షేమం, ఈ రెండింటిని కంపేర్ చేస్తే 420 హామీలతోటి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. 6 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ లేదని వాళ్ళు ప్రచారం చేస్తారు. ఏం చెప్పబోతారు మీరు? 100% నీకు రేవంత్ రెడ్డి గారు నీకు అధికారం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ కానీ, గ్యాస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రైతు బీమా కానీ, అంటే ఇంకా మొత్తం చేయలే కానీ చేస్తుంది. ఎందుకంటే ఇంకా ఇప్పటికే ఇప్పుడు అది 5 నెలలు అయిపోలే కదా, అని ఇప్పుడు చేస్తుంది. సన్న బియ్యం కూడా మాట ఇవ్వకుండా కూడా నీకు ఆయన సన్నబియ్యం ఇచ్చిండు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మా చెవెళ్ళ మున్సిపాలిటీలో ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఒక్కో సీసీ కూడా వెళ్ళారు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30 కోట్లు ఇచ్చిండు. 30 కోట్లు ఓన్లీ ఆయన ఫండ్స్ ఇచ్చిండు. హెచ్ఎండికి మళ్ళీ 15 కోట్లు మళ్ళీ ఇచ్చిండు. అంటే ఇప్పటికి మా మున్సిపాలిటీకి 45 కోట్లు ఇచ్చిండు. 45 కోట్లతో ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడంటే ఇంచుమించు నీకు అసలు మొన్నటి వరకు కూడా నీకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాకముందు వరకు కూడా ఎక్కడ కూడా నీకు రోడ్లు ఏం పరిస్థితి, అంటే రోడ్లు చాలా లేవు. మేము మ్యాక్సిమం రోడ్లు వేసినాం. మేము సో చూసి కూడా మీకు అర్థమవుతుంది. ఇంచుమించు ఇప్పుడు చెవెళ్ళ కాదు, మా ఓన్లీ మా చెవెళ్ళ టౌన్లోనే ఒక 10 కోట్లు పెట్టి మేము ఇక్కడ మొత్తం డెవలప్ చేసినాం. ఏదైతే మీరు సొసైటీ చైర్మన్గా ఉన్నారో మీకు అదే ఒక కలిసి వచ్చే అంశం. తర్వాత సొసైటీ చైర్మన్ ఉన్నప్పుడు అందరికీ సమన్వయంతో రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారంటారా? యూరియాకు, పెస్టిసైడ్స్ సంబంధించినటువంటి అన్ని మొన్ననే యూరియా మనం చూస్తే మన జిల్లాలో ఐసూరియా ఇక్కడ మేమే మినిమం, అంటే రైతులకు అందుబాటులో మేము ఇక్కడ నేను 10 లోడ్లు పెట్టినా. 10 లోడ్లు నేను ఎవ్రీడే వాళ్ళకు మొత్తం దమ్ చేసి ఫోన్ చేసి సార్ మేము పంపి అంటే కూడా వాళ్ళు అంటే నా టార్చర్ కూడా నాకు వాళ్ళు కొంచెం ఎక్కువ పంపించారు. రైతులకు మేము 100% మేము న్యాయం చేసినాము. ఇప్పుడు మిగతా కొన్ని వాళ్ళన్నీ అగ్రికల్చర్ మీదకి సంబంధించినటువంటి గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆధునికరంగా ఏదైతే వ్యవసాయకర యంత్రాలు వచ్చినాయో వాటిని ఇంప్లిమెంటేషన్, వాళ్ళకి మోటివేషన్ అటువంటివి చేయబోతారా? ఇప్పుడు మొన్నే మేము 10 days బ్యాక్ అగ్రికల్చర్ వల్ల ఇచ్చినారు. ఏది మన రూట్ కానీ, మన నాగన్లు కానీ, మన స్ప్రే పంపులు కానీ, తైవన్ పంపులు కానీ అన్ని సబ్సిడీల్లో మన మా ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము రైతులకు అంటే మా మండల పరిధిలో మొత్తం అందరు పిలిచి, అంటే దాంట్లో లిమిట్ లేదు, ఇంతమంది అప్లై చేసుకుని అంతమందికి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు వైద్యం అంటే కొన్ని మారుమూల వాళ్ళలో చిన్న సెంటర్లు కూడా లేవు. తర్వాత ఈ స్కూల్ కూడా నిర్వీర్యంతో కూడుకున్నాయి.
వైకుంఠ ధామాలు కూడా నిర్వీర్యంతో కూడుకున్నాయి. ఇవన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మీకు ఎంత కసి ఉండాలి, ఎంత ఫోకస్ పెట్టబోతున్నారు? మొన్న చిన్న ఎగ్జాంపుల్ మా గర్ల్స్ స్కూల్లో నాకు టీచర్లు ఇంటికి వచ్చారు, హెచ్ఎం గారు కానీ టీచర్లు వచ్చని చెప్పారు, సార్ మా దగ్గర బాత్రూమ్ లేదు సార్, ఒకసారి రమ్మని చెప్తే నేను అపోజిషన్ బాత్రూంలో అసలు 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 నీకు బాత్రూమ్ లేవు, ఉన్న బాత్రూమ్ కూడా అసలు వాటర్ పోతే కూడా నీకు పోయిన పరిస్థితి ఉన్నది. మాకు చెప్తే మేము అంటే నేను చదువు స్కూలు అదే స్కూలు నాకు బాధ అనిపిస్తే నేను అప్పుడే మా క్లాస్మేట్ శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు, ఆయన ఫోన్ చేయండి అంటే నేను స్కూల్లో అంటే ఆయన వచ్చిన అడిగి ఇద్దరు నేను ఉన్నప్పుడు నాకు ఫోన్ చేస్తే అక్కడికి వచ్చినుండే. చూసినాక ఆయన అంటే మనం కట్టిద్దామని ఇద్దరు అనుకొని మేము ఒక 10 lakhs పెట్టి కట్టించినాం. దాన్ని మనం మోడలింగ్లో ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్తారా? ఇప్పుడు మీరు చదువుకున్న ఈ స్కూలు 100% మా శాశక్తుల మంచిగా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కావాలని ఇక్కడ ఒక ప్రజల కోరిక. మీరు దానికి ఎంత సపోర్ట్ చేస్తారు? ఎంత అతి త్వరలో శాంక్షన్ చేయబోతారు? ఎంత తొందరలో వర్క్లు స్టార్ట్ చేయబోతారు? శాంక్షన్ ఆల్రెడీ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది. దాని సొడుగు వేసినాం మనం 12th వేసినాం. ఇప్పుడు దాన్ని ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాం. టెండర్ కోసం అయితే అది ఆగింది, టెండర్ అయిపోతే ఇప్పుడు ఎంబడి స్టార్ట్ చేస్తాం. అంటే అది కూడా మీకు కలిసి వచ్చే ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఇందిరమ్మ చీరలు, మరి మేడం గారు మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఎందుకంటే బతుకమ్మ పండుగకి ఇవ్వాల్సిన చీరలు మరి మొన్న పంపించేశారు. మీకు ఒక మహిళగా అడుగుతాను, చెప్తారా? వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకే పెద్దపీఠం వేయడం జరిగింది, అది మాత్రం నిజమే. మహిళలకు ప్రాధాన్యత అయితే బాగానే ఉంది, మహిళలు కూడా సంతోషకరంగానే ఉన్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అయితే మహిళలకి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారన్నది క్వశ్చన్ మార్క్ కూడా మారుతుంది. ఎందుకంటే చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు సీట్లు దొరకక, బస్సులు పెంచితే బాగుంటుందని చెప్పేసి ప్రజల యొక్క అభిప్రాయాలు. మరి ఈ సూచనలు ఇవి ఇంప్లిమెంటేషన్ రేపు చైర్మన్ సీట్లో కూర్చున్న తర్వాత అధిష్టానానికి మీరు ఏమన్నా మేనిఫెస్టో పంపిస్తారా? మీది పంపిస్తానండి, చెప్తాను. వాళ్ళు చేసేటివన్నీ బాగానే ఉన్నాయి, ఇంకేమన్నా చిన్న చిన్న ఏమైనా సజెషన్స్ ఇలా తీసుకొని ఎట్లుంటే బాగుంటుంది అనేది కూడా పంపించగలుగుతాం. ఉంటుందా మీకు ఓర్పు ఉంటుందా? ఎందుకంటే 18 వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వినాలంటే మీకు ఓర్పు ఉంటుందా ఒక మహిళగా? ఉంటుంది సార్, ఉంటుంది. లేకపోతే పిఎల్నే గేట్ కాడ పెట్టుకొని మేడం గారు లేదని సమాధానం చెప్తారు? అట్లా ఏం లేదు, 24 గంటలు మీరు 24 గంటలు అందుబాటులోనే ఉంటాము. వాళ్ళు ఎప్పుడు ఏది వచ్చి అడిగినా సరే ఓపికతో సమాధానం చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ తోటి కొన్ని మైనస్ అయ్యే సిచ్యువేషన్లు ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్ మేడం గారికి రాకుండా చూడాలంటే ఇవన్నీ మీరు రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మీకు చెక్ పాయింట్గా మారిపోతుంది. చూసుకుంటారా అన్ని కౌన్సిలర్లను ఇప్పుడు రేపు గెలవాలంటే మీరు అన్ని క్యాంపెయినింగ్లో చేస్తూ ఉన్నారు? చేస్తున్నాం సార్. ఆల్రెడీ నిన్న దామర్గిద్ద విలేజ్లో 9th 10th కౌన్సిలర్స్ది క్యాన్వసింగ్ అయిపోయింది. ఇవాళ 11th వార్డుకి వెళ్తున్నాం. మా గ్రామంనే కాదు చుట్టుపక్కల గ్రామం పైన ఎక్కువ ఫోకస్ చేసినాం మేము, ఎందుకంటే అవి ఇంపార్టెంట్ మాకు. అందుకు కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ ఉన్న ప్రజలకు అంత ఇంట్రెస్ట్ లేదంటారు? ఉంది సార్, కానీ ఇప్పుడు చైర్మన్ వ్యక్తి వచ్చి చూస్తేనే కదా సార్ వాళ్ళకు కూడా అర్థమయ్యేది ఎవరు చైర్మన్ అవుతారు, వాళ్ళు అందుబాటులో ఉంటారా. మా నుంచి కూడా కొన్ని ఓట్స్ ఉంటాయి, అవతల వ్యక్తి కాకుండా ఇప్పుడు రేపు పొద్దున కౌన్సిలర్ తో పాటు చైర్మన్ ఇంపార్టెంట్, చైర్మన్ తోనే పని ఉంటుంది. కాబట్టి ఒకసారి మేము కూడా వెళ్ళి వాళ్ళకి భరోసా ఇస్తే వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుంది కదా సార్. ఏం చెప్తున్నారు? ఏం భరోసా ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ సంక్షేమం భరోసా ఇస్తున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా నేను ఉన్నా నా ఇంటికి 24 hours మీరు రావచ్చు, ఏ ఆపదలు ఉన్నా నేను ఉంటానని చెప్పేసి భరోసా ఇస్తున్నారా? ఏ ఆపదలో ఉన్నా మేము ఉంటామనే ధైర్యం ఒకటి, మళ్ళీ రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి మనం ధైర్యంగా నిధులు కానీ ఏమైనా తెచ్చుకొని ధైర్యంగా అడిగి చేసుకునే కెపాసిటీ మాకుందని చెప్పగలుగుతాం. ఓకే, మాకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వైకుంఠ ధామాలు అనేటివి చాలా చోట్ల నిర్వీర్యంగా మారిపోయినాయి. మరి మీ మీద ఆధారపడి ఉన్నటువంటి కౌన్సిలర్ ఉన్నారు, మా చైర్మన్ గెలిస్తే ఖచ్చితంగా ఇవన్నిటిని ఒక రోల్ మోడల్గా చేస్తాం. దేవాలయాలే కాకుండా దేవాలయాలకు అపోజిట్గా శ్మశాన వాటికలను, అక్కడ స్నానాల గదులు, తర్వాత బోర్ లేపించుకొని ఇక్కడ వీటిని ఒక గ్రీనరీగా చేయాలనే ఆకాంక్ష కూడా ఈ వాళ్ళల్లో మాకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు వీటికి సమాధానం? తప్పకుండా చేస్తామండి, సాధ్యమైనంత వరకు మాతోని ఎంత అవుతుందో అంత మంచి చేయడానికే చూస్తాము. ఎందుకంటే సేవ చేయడానికే మేము అధికారంలోకి వస్తున్నాం కాబట్టి సేవాభావంతోనే కరెక్ట్గా అన్ని పనులు చేస్తామని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఓటు వేయాలంటే కాంగ్రెస్ పార్టీని చూసేయాలనా, లేకపోతే
మీ బ్యాక్గ్రౌండ్ అంటే సబితమ్మ తర్వాత వెంకటరెడ్డి మీకు చూసి ఓటేయాలన్నా? వ్యక్తిని చూసేయాలి, పార్టీని చూసేయాలి. వ్యక్తిని చూసేస్తేనే కాదు కదండి, పార్టీ కూడా మనకి ఇప్పుడు రూలింగ్ లో ఉంది పార్టీ కాబట్టి ఏ పార్టీ అయితే రూలింగ్ లో ఉంటుందో ఆ పార్టీ నుంచే కదా నిధులు వచ్చేది. అంటే మాకున్న సర్వేల ప్రకారం మిమ్మల్ని చూసి ఆదరిస్తున్నారు. ఎందుకంత గెలుపు గుర్రాలకు బీఫామ్లు ఇవ్వలేరు? అంటే మేము ఎప్పుడు సేవాభావంతో ప్రజల్లోనే ఉన్నాం కాబట్టి, పిలిస్తే పలుకుతాం కాబట్టి వాళ్ళు ఆదరిస్తున్నారు మమ్మల్ని. చెప్తారా, రేపు గెలిచిన తర్వాత మీరు ఏదైతే ఎన్నికైనటువంటి కౌన్సిలర్లకు ప్రజలకు లోబడి ఉండి పనిచేస్తారా, లేకపోతే డామినేట్ వెళ్ళిపోతారా అనేది చెప్తాం. ఎందుకంటే ప్రజలు మనల్ని అంత ఆదరించినప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళు చెప్పిందన్ని విని ఓపికతోని వాళ్ళకి సేవ చేసే భావంతోనే ఉండాలి. మనం ఇప్పుడైతే ఎలా ఉన్నామో గెలిచిన తర్వాత కూడా అదే భావంతోని, సేవా భావంతోనే ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇది ఆన్ రికార్డ్, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తారు మేడం. చైర్మన్ పదవిలో మీ కౌన్సిలర్ ఏ విధంగా అవినీతి పాటలు పడ్డా, ఎందుకంటే రేపు పొద్దుగాల ఫైర్ బ్రాండ్గా మీరు ఉంటారు కాబట్టి మీతోటే గెలుపు సాధ్యంగా కౌన్సిలర్ని ఎన్నుకుంటున్నారు. మరి దీన్ని నిర్వీర్యం చేస్తే మీకు ఫ్యూచర్గా ఉండబోదని నేను భావిస్తున్నా. మరి ఇప్పుడు ఎక్కడైతే కార్పొరేట్ స్థాయిలో విద్యను అందుబాటులో లేని వ్యవస్థ, కొన్ని ఏరియాలకు ఆటోలే లేవు, కొన్ని ఏరియాలకు ఈ స్కూల్, ఎందుకంటే అక్కడ టీచర్స్ కొరత ఉంది, అక్కడ స్టూడెంట్స్ లేరు. ఈ దిశగా ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక మోడలింగ్లా ఆధునికరంగా డిజిటల్ ఏదైతే అయిందో వీటిని మనం ఆధునికరంగా చేసే ప్రయత్నం చేయబోతున్నారా? చేయబోతున్నాం సార్, ఖచ్చితంగా. అన్ని మీ వార్డులలో మా చేవెళ్ళ మున్సిపాలిటీ అనుసంధానంలో ఉన్న ప్రతి గ్రామాన్ని ఆదర్శంగానే దిద్దుతాం సార్. ప్రతి గ్రామాలలో విద్య పరంగా వైద్యశాలలు కానీ, మీరు అన్నట్టు వైకుంఠ ధామాలు కానీ, అన్ని రోడ్స్ కానీ అన్ని పెట్టుకున్నారా మేడం? మీరు మేనిఫెస్టో పెట్టుకున్నారా? ఎలాంటి మేనిఫెస్టో తోటి మీరు ప్రజల ముందుకు వెళ్తా ఉన్నారు? మెయిన్ ఏముంటుంది సార్, రోడ్స్ ఒకటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము చూసినాం కదా సార్, నిన్న దామర్గిద్ద గ్రామంలో 9th 10th కౌన్సిలర్ క్యాన్వసింగ్కి వెళ్ళాం. దామర్గిద్ద విలేజ్, ఆ విలేజ్ లో రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయి. వాళ్ళు చెప్పారు చేస్తామని చెప్పాను సార్. ఫస్ట్ మా ఊరికి చేయాలి, మీరు గెలిచిన తర్వాత అంటే తప్పకుండా చేస్తామని చెప్పాను సార్. మెయిన్ రోడ్స్ ఒకటి, స్ట్రీట్ లైట్స్ కొన్ని లేవు, ఆ రెండిటి పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం సార్. ఒకటి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. వైద్యం అయితే కొన్ని చోట్ల అయితే నిర్వీర్యమైన పరిస్థితులలో మేము చూస్తా ఉన్నాం. వీటిని అధికారులను మీరు గెలిచిన తర్వాత అక్కడనే ఉండి పాలించాలనే ఒక సందేశం పంపిస్తారా మా ద్వారా? పంపిస్తాను సార్. ఎందుకంటే వాళ్ళతోటి రివ్యూ పెట్టుకొని అందుబాటులో ఉండే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు హెచ్చరికలు చేస్తారా, లేకపోతే మనస్ఫూర్తిగా చెప్తారా? మనస్ఫూర్తిగా చెప్తాం సార్. ఎందుకంటే జనాలు నమ్మకంతోని మమ్మల్ని ఇంతగానం ఆదరించి మా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మేమున్న పీరియడ్ లో ఏదో ఒకటి చెయ్యాలి, తర్వాత వాళ్ళ జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి కదా సార్. వీళ్ళు ఉన్నప్పుడు ఈ పీరియడ్ లో ఇది అయ్యింది అనేది ఒకటి చేయాలనే కసితోనే ఉన్నాం సార్. ఏముంది మీ పీరియడ్ లో అది మొత్తం ఇప్పుడు, ఎందుకంటే ఫస్ట్ చైర్మన్ మీద చరిత్రల స్థాయిలో నిలిచిపోతారు. మరి అంత అద్భుతంగా చేయాల్సిన ఏముంది? ఏం పెట్టుకున్నారు? గోల్ ఏం పెట్టుకున్నారు మేడం? మెయిన్ సార్, ప్రతి కాలనీ కానీ అన్ని రోడ్స్ నీట్గా ఉండాలి. విలేజ్ ఒకటి, మీరు అన్నట్టు ఇందాక వైకుంఠ ధామం కొన్ని గ్రామాలలో బాగాలేవన్నారు, అవి చూస్తాము. ఇంకేమన్నా మేము క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే అవి నోటెడ్ చేసుకొని మేము గెలిచిన తర్వాత దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాం సార్. ఓకే, కొన్ని ఏరియాలలో ఈ స్కూల్స్ కూడా 5th వరకే ఉన్నాయి. రెండోది ఒక ప్యాషన్ అయిపోయింది, మా పిల్లవాడు ప్రైవేట్లో చదువుకుంటే బాగుంటుంది అనేది. వాళ్ళు అప్పులు చేసి అప్పుల కుప్పలో వెళ్ళిపోతున్నారు. అక్కడ టీచర్లు ఉంటున్నారు, స్టూడెంట్స్ లేరు. ఈ మోటివేషన్ చేసి ఎక్కడ ఉన్న గ్రామస్తుల పిల్లలు అక్కడనే అదే విధంగా అక్కడనే చదువుకోండి, మేము విద్య ఏదైతే ఉందో మేము మోడల్గా చేస్తాం, కార్పొరేట్ స్థాయికి తీసుకొస్తామని చెప్పేసి మాట చెప్తున్నారా? చెప్తాం సార్. ఇందాక మీరు అన్నట్టు పిల్లలు ఎక్కువ లేరు గవర్నమెంట్ స్కూల్స్లో అంటున్నారు కదా, మాకు సాధ్యమైనంత వరకు మా మున్సిపల్ పరిధిలో లేని గ్రామానికి కూడా, మొన్న నాలట గ్రామం అని మా మున్సిపాలిటీ గ్రామంలో లేని గ్రామం అది, వాళ్ళు వచ్చి మా స్కూల్ పిల్లలకి స్కూల్ డ్రెస్సెస్ ఇవ్వండి సార్ అంటే మా సాధ్యమైనంత వరకు మేము ఇస్తున్నాం సార్. అలాగే ప్రతి స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మా వంతు సాయంగా మేము హెల్ప్ చేస్తాము.
అలాగే మా చేవల్ల విలేజ్ లో మోడల్ స్కూల్ ని చూస్తే అసలు ప్రైవేట్ స్కూల్ పనికిరాదు సార్, అంత బాగుంది స్కూల్. ఆ స్కూల్లో సీట్ కావాలని చాలా మంది పోటీ పైన వస్తారు సార్. అంటే ఈ విధంగా అయితే సక్సెస్ అయినట్టే కదా సార్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా. అంటే అట్లా అన్ని చోట్ల చేస్తే బాగుంటుంది. మీ వాళ్ళకి అనుసంధానంగా అయితే వాళ్ళు ఉన్నాయో ఈ వాళ్ళల్లో అన్ని మోడలింగ్లో చేస్తే బాగుంటుంది అనేది ప్రజల యొక్క ఆకాంక్ష. చేస్తాం సార్, అదైతే పెట్టుకున్నాము, ఖచ్చితంగా చేస్తాం. తర్వాత వృద్ధులు ఏదైతే ఎదురు చూస్తున్నారు పెన్షన్ అయితే 100%గా మీరు రాగానే కావాలని ఒక ఎదురు చూపుతూ చూస్తున్నారు. మీరు గెలవంగానే మాత్రం మిమ్మల్ని. అవును, ఫస్ట్ అడిగే ప్రశ్న పెన్షనే సార్. ఇప్పుడు మేము క్యాన్వాసింగ్కి వెళ్తే కూడా పెన్షన్ రాలేదమ్మా మాకు చెయ్యండి అని చాలా మంది చెప్తున్నారు. ఖచ్చితంగా చేస్తాము, కొత్త పెన్షన్స్ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మీ పేరు రాసుకొని ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాను సార్. మీ బాడీలోకి ఏదైతే 18 వాళ్ళు ఉన్నాయో ఇంకెవరైనా ఎక్స్ట్రా మీకు క్వశ్చన్ చేసే వాళ్ళని ఏమైనా తీసుకుంటారా, లేకపోతే టోటలీ క్లీన్ స్వీప్ చేసుకొని మొత్తం కాండవాన్ని మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా చేసుకుంటారు? అట్లేం లేదు సార్, కాకపోతే మా పార్టీ 18కి 18 వాళ్ళు గెలుస్తుందనే ధీమాతోనే ఉన్నాం సార్. ఓకే, అదైతే మీరు ఒకటి నమ్ముతున్నటువంటి బ్రాండ్. ప్రజలైతే ఆల్మోస్ట్ ఇంత ఆశతోటి మిమ్మల్ని మరి ఇందిరమైన్లో ఒకటి గ్రామాలలో వచ్చినటువంటి సమస్య, ఎందుకంటే మా పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తలేరు అనేది ఒకటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ సమన్వయం చేయబోతారా? ఎందుకంటే జనాలందరూ కోరుకొని మమ్మల్ని టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు కదా సార్ మాకు ఓటేసేది. జనాలు ప్రతి ఒక్క మనిషి మాకు ఓటేసి గెలిపించినప్పుడు ప్రతి ఒక్క మనిషి అవసరం తీర్చే బాధ్యత మాది ఉంటుంది సార్. దీనిలో మాత్రం మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారా? సమిష్టి నిర్ణయాలు తీసుకుంటాం సార్. మొత్తం మీద మీకైతే మొత్తానికైతే అవగాహన ఉంది ఈ పాలనమైన రాజకీయాలపైన ఎట్లా. మేడం గారు, ఒకటి సూటి ప్రశ్న. సరే, అధిష్టాన హోదాలో ఒక చైర్మన్ హోదాలో ఉంటారు, అవినీతికి తావిస్తారా, దేనికి అవాయిడ్ చేస్తారా? అవాయిడ్ చేస్తాం సార్. అది అందరికి సందేశం ఇస్తారా? ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగ పరంగా మేము ఏమైతే ప్రమాణం చేస్తున్నామో దానికి కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఏదైతే 12వ వార్డు 14వ వార్డు చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు, గెలుస్తుందా ఓడుతుందా, ఏం ఫైట్ చేయబోతారు దీనిలో? గెలుస్తా సార్. ఎంత కష్టపడాలి మేడం గారు? కష్టపడతాం సార్, ఎందుకంటే జనాలకు తెలుసు మేము ఎలాంటి వాళ్ళం అనేది. మా నుంచి నించున్న క్యాండిడేట్ కూడా వాళ్ళకి తెలుసు. ఇంకా మా నుంచి వస్తాయి, క్యాండిడేట్ నుంచి వస్తాయి, కాబట్టి వాళ్ళకి భరోసా మేము ఇస్తున్నాం, మేమున్నాం అనే ధైర్యం వాళ్ళకి ఇస్తాము, ఖచ్చితంగా గెలిపించుకుంటాం. రైట్. ఏదైతే సంక్షేమం కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు మీరు అందజేస్తారనేది మీరు చెప్తున్నటువంటి అంశం. మోడలింగ్లో కూడా ఇప్పుడు ఫస్ట్ చైర్మన్గా చరిత్ర స్థాయిలో నిలిచిపెట్టేటువంటి అభివృద్ధి కూడా జరగాలనేది మీ అంశం. ఈ ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు కూడా మీరు నెరవేరుస్తారనే ఒక అంశం. చేస్తారా మేడం? చేస్తాం సార్. రైట్. ప్రజలు ఏవైతే మన ముందు ఏదైతే ఎజెండా ఇచ్చారో మరి ఖచ్చితంగా మేము చరిత్ర స్థాయిలో నిలిచే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.